తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు కేసీఆర్ అధికారికంగా తెలంగాణ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయం కోసం కేటీఆర్, కవిత దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు కేసీఆర్ అధికారికంగా తెలంగాణ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయం కోసం కేటీఆర్, కవిత దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై బీఆర్ఎస్ విమర్శల మీద కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న రోజు వల్ల అందరూ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఒకవైపు సంతోషంగా ఉంటుంటే బీఆర్ఎస్ విపక్ష పార్టీ మాత్రం నాయకులు మాత్రం తెలంగాణ తల్లిని వక్రీకరించేలాగా, అబాస్పాలు చేసేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చట్టసభలో నిర్ణయం మేరకే అధికారిక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి తెలంగాణ తల్లి సొంతం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తి, ప్రజల హక్కు. విగ్రహాన్ని టచ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలే ఊరుకుంటారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని వద్దన్నారు కాబట్టే ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తరలిస్తాం, టచ్ చేస్తామంటే ఇక్కడ చూస్తూ తెలంగాణ ప్రజలు కూడా ఎవరు ఉండరనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. అదే అంశం పైన బీఆర్ఎస్ నాయకులు చేసేటువంటి కాంట్రవర్సీకి, ఎమ్మెల్సీ కవిత చేసేటువంటి కాంట్రవర్సీకి తమదైన రీతిలో కాంగ్రెస్ నేతలంతా కూడా మీడియా ముఖంగానే కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 2007 ఉద్యమ కాలంలో ఉద్యమ స్ఫూర్తిగా పెట్టినటువంటి ఒక మారుమూల పల్లెల్లో, మారుమూల గ్రామాల్లో ఒక అవ్వ ఎట్లనైతే ఉంటుందో ఆ రకంగా ఏర్పాటు చేసేటువంటి నమూనా మేరకే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు యావత్ మేధావులు చెప్పినటువంటి ఆలోచన మేరకే తెలంగాణ సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఎంతో మేధో మదనం చెందిన తర్వాత ఇదంతా కూడా ఏర్పాటు చేశామనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతోంది. మరోవైపు ఎట్లనైతే బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఏనాడు కూడా ఇటు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరణ చేయబోతున్నాం, తెలంగాణ తల్లి ఇట్లా ఉండబోతుందనేటువంటి అంశాన్ని చెప్పలేదు. అయినప్పటికీ కూడా 2007లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి అప్పట్లో ఒక నమూనాను ఏర్పాటు చేసి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి ఏ కోసాన కనీసం పోలికలు లేకుండా అంగరంగ వైభర్యంగా అంగుహార్బాటుతో తెలంగాణ తల్లిని బీఆర్ఎస్ కావాలనే ఈ రకంగా ఏర్పాటు చేసింది. ఒక గడిల తెలంగాణ తల్లిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గరీబోళ్ళ తెలంగాణ తల్లిగా ఏర్పాటు చేశామనేటువంటి విషయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరోవైపు జీవో విడుదల చేయడమే కాకుండా ఆ జీవోలో కూడా తెలంగాణ తల్లికి భద్రతను కల్పిస్తూ ఇకపై ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వక్రీకరించి మాట్లాడినా సోషల్ మీడియాలో తెలంగాణ తల్లి ఆవిష్కరణకు సంబంధించి కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి సంబంధించి ఎవరైనా వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే లేదు, చట్టపరంగా చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఆ జీవోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చి టచ్ చేస్తారో చూస్తామనేటువంటి అంశాన్ని అయితే కాంగ్రెస్ నాయకులంతా కూడా చెప్తున్నారు. మరోవైపు కవిత మాట్లాడినటువంటి స్టేట్మెంట్లకు గాను ఘాటుగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ తల్లి గురించి కవిత మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఒక కేసు వ్యవహారంలో ఆమె కేసులో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి ఆమె ఉద్యమకారుల గురించి, ఉద్యమ నాయకురాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అనేటువంటి అంశాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా చెప్తోంది. ఇప్పుడు ఒకటే స్టాండ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అందరూ కూడా వచ్చారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి తెలంగాణ తల్లి ఇప్పుడుంది. చట్టసభల్లో, నిండు సభల్లో తీర్మానం చేసిన తర్వాతనే ఒక పూర్తి స్థాయిలో అధికారికంగా తీసుకొచ్చారు. కాబట్టి ఇకపై మాట్లాడే హక్కు లేదనేటువంటి విషయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.